ఒక్కోసారి ఒక చిన్న కథ మన జీవితాన్నే మార్చే అంత పెద్ద పాఠం నేర్పుతుంది కదా. ఇవాగ మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి కథే. ఓ చిన్న ప్రశ్న, చాలా మామూలుగా అనిపించే ఒకే ఒక్క ప్రశ్న మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చేస్తుంది. సరే, మరా ప్రయాణంలోకి వెళ్ళిపోదామా? చేపలకు దాహం వేస్తుందా? వినడానికి భలే సరదాగా ఓ చిన్న పిల్లాడి ప్రశ్నలా ఉంది గదూ. కాని ఒక క్షణం ఆగండి. కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ సింపుల్ క్వశ్చన్లో మన జీవితానికి సంబంధించిన ఓ పెద్ద నిజం దాగుంది. మన కథలో హీరో ఒక కుర్రాడు, పేరు చిన్ని. ప్రతి చిన్న విషయానికి ఆశ్చర్యపోతాడు, అందులోంచో అద్భుతాన్ని వెతుక్కుంటాడు. వాడి మెదడు అస్సలు ఖాళీగా ఉండదన్మాట, ఎప్పుడూ ప్రశ్నలే. కథ ఎక్కడ మొదలైందంటే ఓ ప్రశాంతమైన ఊరి చెరువు దగ్గర. సాయంత్రం సమయం. ఆ నిశ్శబ్దంలోనే కదా మనసులోంచి అసలైన ఆలోచనలు బయటకొస్తాయి. అప్పుడు ఆకాశం నెమ్మదిగా బంగారంగులోకి మారుతోంది. ఆ ఎండ నీళ్లమీద పడి మెరుస్తోంది. అచ్చం నాట్యం చేస్తున్నట్టే ఉంది. బహుశా సరిగ్గా ఆ అందమైన దృశ్యమే చిన్ని మనసులో ఆ ప్రశ్నను రేపి ఉంటుంది. సరే, ఇక మన కథలో మొదటి భాగానికి వచ్చేశాం. ఆ పిల్లాడి ఆసక్తికరమైన ప్రశ్న, అసలు ఆ సందేహం ఎందుకొచ్చింది, ఎలా పుట్టింది చూద్దాం. చిన్ని వెంటనే వాళ్ల తాతయ్య చంద్రయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడన్మాట. తాతయ్య, చేపలు ఎప్పుడూ నీళ్లల్లోనే ఉంటాయి కదా, మరి వాటికి దాహం వేయదా? ఎంత సింపుల్ లాజిక్ కదా. రోజూ నీళ్లల్లోనే ఉండేవాటికి దాహం ఎందుకొస్తుంది? ఇక్కడే కథలో అసలు విషయం మొదలవుతుంది. తాతయ్య ఆ ప్రశ్నకు నవ్వలేదు, చాలా సీరియస్గా ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మనకర్థమైంది, ఓహో, ఇది ఏదో బయాలజీ ప్రశ్న కాదు, లైఫ్కి సంబంధించిన ప్రశ్న అని. ఇక రెండో భాగానికి వెళ్తాం. చేప కథ. చిన్ని అడిగిన ప్రశ్నకు తాతయ్య నేరుగా జవాబు చెప్పకుండా ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథలో ఓ చిన్న చాప ఉందట. అది తన చుట్టూ ఉన్న పెద్ద చాపల్ని పదే పదే ఒకే ప్రశ్న అడుగుతూ ఉండేది, నీళ్లు అంటే ఏంటి అని. విచిత్రం కదా, దేన్లో అయితే అది బతుకుతుందో అసలు దాని గురించే దానికి తెలియదు. ఆ చేప ప్రయాణంలో 3 ముఖ్యమైన ఘట్టాలున్నాయి. ఫస్ట్, దానికి ఏమీ తెలీదు, నీళ్లు అంటే ఏంటో కూడా తెలీదు. రెండోది, అనుకోకుండా వలలో చిక్కుకుని తన ప్రపంచానికి దూరమవడం. ఇక మూడోది, అసలైన నిజం తెలుసుకోవడం. ఇక్కడే మనకు విషయం అర్థమవుతోంది. ఏదైనా మన దగ్గర లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. నీళ్లలో ఉన్నంతసేపు దానికి ఏమీ తెలీదు, సురక్షితంగా ఉన్నాననే ఆలోచన కూడా లేదు. కాని ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు తెలిసింది గాలికోసం తపన అంటే ఏంటో, దాహమంటే ఏంటో. సరిగ్గా అప్పుడు అర్థమైంది నీటి విలువేంటో. సరే, ఇక మన కథలో మూడో భాగానికొద్దాం, నీళ్ల నుండి జీవితానికి. ఇప్పుడు అసలు పాయింట్కి కనెక్ట్ చేద్దాం. ఈ చేప కథకి మన జీవితానికి అసలు సంబంధమేంటి? తాతయ్య చెప్పిన మాటలు వినండి. చేప నీళ్లలో ఉండి నీళ్ల విలువను గుర్తించదు, మనిషి కూడా అంతే. ఎంత పవర్ఫుల్ మాట కదా. చేప కథను నేరుగా మన జీవితాలతో కలిపేశారన్మాట. చేపకు నీళ్లెలాగో మన జీవితంలో కూడా కొన్ని విషయాలు అంతే సహజంగా ఉంటాయి. మరి మన జీవితంలో ఆ నీళ్లు లాంటివి ఏంటి? ఆలోచించండి. అమ్మ ప్రేమ, నాన్న ఇచ్చే సపోర్ట్, మన ఆరోగ్యం, గడిచిపోతున్న కాలం, ఇవన్నీ మన చుట్టూ ఉన్నంతసేపు వాటి ఉనికిని కూడా పట్టించుకోం. కాని ఒక్కసారి అవి మనకు దూరమైతే అప్పుడు తెలుస్తుంది వాటి విలువేంటో. అంటే అసలైన దాహమేంటన్నమాట. అది నీళ్లకోసం వేసే దాహం కాదు, మన దగ్గర ఉన్నదాన్ని కూడా గుర్తించలేకపోవడం, అదే అసలైన దాహం. ఈ కథ మొత్తం సారాంశం, దాని గుండెకాయ ఇదే. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం, వర్తమానంలోని జ్ఞానం. ఈ కథలోంచి మనం నేర్చుకోవలసిన అసలైన నీతి ఏంటి? చిన్నికి ఏమర్థమైంది చూద్దాం. తాతయ్య చెప్పగానే చిన్నీకి లైట్ వెలిగింది. అంటే తాతయ్య, మన దగ్గర ఉన్నదాన్ని ఉన్నప్పుడే గుర్తించాలా అని అడిగాడు. చూసారా, తాతయ్య చెప్పిన కథ సారాంశం వాడికర్థమైపోయింది. ఈ మార్పు ఆ ఒక్క పిల్లాడికే కాదు, మనందరికీ అవసరం. ఈ కథలో మొదటి నీతి ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాటి నిజమైన విలువ అవి పోయిన తర్వాతే తెలుస్తుంది. ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. అంతా అయిపోయాక అయ్యో అనుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే, చేప నీళ్లలోంచి బయటపడ్డాక నీటి విలువ తెలుసుకుంటుంది, మనిషి ప్రేమను కోల్పోయాక ప్రేమ విలువ తెలుసుకుంటాడు.
ఇద్దరి కథ వేరైనా నేర్చుకునే పాఠం మాత్రం ఒక్కటే. ఇక ఫైనల్గా ఈ కథలోని అత్యంత ముఖ్యమైన నీతి ఇదే. నిజమైన జ్ఞానమంటే ఏంటి? మన దగ్గర ఉన్నదాన్ని ఉన్నప్పుడే గుర్తించడం. భవిష్యత్తు గురించి టెన్షన్ పడటమో, గతాన్ని తలుచుకొని బాధపడటమో కాదు. ఈ క్షణంలో మన చుట్టూ ఉన్న వాటిని గుర్తించి వాటి పట్ల కృతజ్ఞతగా ఉండటమే అసలైన జ్ఞానం. సరే, ఈ కథ మొత్తం విన్నాం కదా. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. మన జీవితంలో మనం చూడలేకపోతున్న ఆ నీళ్లు ఏవి? ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచించండి.